అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే వేస్ట్గా ఉండే వాటితోన మీకు ఒక మంచి ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేసి చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్ చేసేసుకొని ఒక బ్యాంగిల్ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఏదైనా క్యాప్ కానీ ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని దాన్ని సర్కిల్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఈ విధంగా అన్నీ ఒకటే సమానంగా సైజులో రావాలన్నమాట. లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక సర్కిల్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఒక మార్జిన్ లాగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న దాన్ని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. పెద్ద పెద్ద పెట్టుకోవద్దండి, ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసారంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని ఏదైనా ఒక పెన్సిల్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా పేపర్ని ప్రెస్ చేశారంటే మంచిగా వస్తుందన్నమాట. ఒక సైడ్ కట్ చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా సర్కిల్ లాగా చుట్టేసుకున్నట్టయితే ఈ విధంగా ఫ్లవర్ షేప్లో వస్తుంది. మళ్ళీ దాన్ని పెటల్స్ బాగా రావాలంటే ఇట్లా పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ఇలా అన్నట్టయితే పెటల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా దాని మధ్యలో వచ్చేసి కలర్ స్కెచ్లతో డ్రా చేసినట్టయితే చాలా మంచి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. ఎంత క్యూట్గా ఉంది చూడండి ఫ్లవర్ అనేది. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఒక పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్జిన్ లాగా గీసుకున్నట్టయితే చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత పెటల్స్ అనేటివి చాలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నట్టయితే పెటల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. దీనికి బదులు మీరు కలర్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు, కలర్ పాలిథిన్ కవర్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక కట్ పెట్టేసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా పెన్సిల్తోనే ఈ విధంగా ప్రెస్ చేసిన బ్యాక్ సైడ్కి అన్నట్టయితే ఫ్లవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చేసిన దాన్ని ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదండి, దాని నుంచి ఫింగర్ పెట్టేసి తిప్పుకుంటూ సర్కిల్ తిప్పుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో గమ్ పెట్టి స్టిక్ చేసామంటే మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. చూసారా, మధ్యలో వచ్చేసి మనం కలర్ స్కెచ్లతో డ్రా చేసుకున్నట్టయితే ఫ్లవర్ అనేది చాలా బాగా క్యూట్గా వస్తుందన్నమాట. ఇలా ఇంట్లో వేస్ట్గా ఉండే మెటీరియల్తోన ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిని ఏ విధంగా అలంకరించుకోవచ్చు, తక్కువ కాస్ట్తో డెకరేటివ్ ఐటమ్స్ అనేటివి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేటివి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక చూసారా, నేను 2 ఫ్లవర్స్ అనేది రెడీ చేసి చూపించాను. మిగతా ఫ్లవర్స్ అని కూడా రెడీ చేసుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఇక్కడ 3 పేపర్స్ తీసుకున్నాను. ఇవి కాకుండా మీరు బుక్లో పేపర్స్ అయినా వాడచ్చు, కలర్ పేపర్స్ అయినా వాడచ్చు, పాలిథిన్ పేపర్స్ అయినా వాడచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను, చిన్న 20 రూపీస్ది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ఉంది కదండి, ఆ స్టిక్కర్ పై భాగం కింది భాగం 2 కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ స్టిక్కర్ మధ్య భాగం ఏం అవసరం లేదండి. నేను చిన్న ఫ్లవర్ వాజ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుందండి. మీకు పెద్దది కావాలంటే పెద్ద బాటిల్ తీసుకోవచ్చు. ఇలా వచ్చేసిన తర్వాత నేను ఇంకొక బాటిల్ తీసుకున్నానండి. సేమ్ బాటిల్ అయినా పర్వాలేదు, ఇలా వేరేదైనా పర్వాలేదండి. ఇలా మార్జిన్ చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది స్టాండ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. మనకు ఇది కనిపించదు. మీరు వేరే బాటిల్ అయినా సరే, ఈ బాటిల్ అయినా సరే, ఈ సేమ్ కలర్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకోండి, ఎడ్జెస్ అనేటివి కింద నిలబడేటట్టుగా. ఈ బాటిల్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లాక్ కలర్ క్యాప్ చూసింది కదండి, ఆ బాటిల్ని ఇందులో పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు చూపిస్తాను, ఇలా పట్టేటట్టుగా హోల్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనం కట్ చేసుకున్న బాటిల్ని వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ ఒక లైన్ ఉంటుందన్నమాట బాటిల్కి. ఆ లైన్కి కట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. ఇవి కట్స్ అనేటివి మరీ చిన్నగాను మరీ పెద్దగాను పెట్టుకోదండి, మీడియం సైజ్ అయితే సరిపోతుంది. అన్ని కట్స్ అనేటివి పెట్టుకున్నట్టయితే మన ఫ్లవర్ వాజ్ అనేటివి చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా కట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ అదే కట్స్ లాగా పై బాటిల్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇక చూసినట్టయితే ఇలా వస్తుంది. దీని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో ఒక్కొక్క కట్స్ అనేటివి బాటిల్ కట్స్ ఉంటాయి కదా, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అనుకున్నారంటే ఫ్లవర్ వాజ్ చాలా క్యూట్గా వస్తుందన్నమాట. వచ్చిన దాన్ని ఎడ్జెస్ అనేటివి బ్యాక్ సైడ్ వంపేసేయండి. ఇలా చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు వీడియోలో చూసినట్లయితే ఇలా ఎడ్జెస్ అనేటివి వంపేసేయాలన్నమాట. ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈ బాటిల్కి మనం కట్ చేసుకుని ఇంకో బాటిల్ కూడా సేమ్ అదే అనమాట. ఇలా అనేసుకొని ఎడ్జెస్ అనేటివి దీనికి కూడా బ్యాక్ సైడ్ అనేటివి ప్రెస్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఆ బ్లాక్ కలర్ క్యాప్ బాటిల్ ఉంది కదా, దాన్ని కూడా ఫస్టే పెట్టేసుకోండి. నేను లాస్ట్లో పెట్టాను. అలా కాకుండా మీరు ఫస్టే సెట్ చేసుకొని ఫ్లవర్స్ అనేటివి స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఫస్టే స్టిక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా గ్లూ గన్ కానీ గమ్ పెట్టేసి
మనం కట్ చేసుకున్న బాటిల్ ఉన్నాయి కదండి, వాటికి స్టిక్ చేసేసుకోవాలి. అన్నిటికీ స్టిక్ చేయాల్సిన అవసరం లేదండి, మనం గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేయాలి. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఇరుకైపోతాయి అన్నమాట. ఇలా కొంచెం మధ్య మధ్యలో 1-2 గ్యాప్ ఇచ్చేసి నేను అన్నీ స్టిక్ చేసేసాను. ఈ కింది దానికి కూడా బాటిల్కి కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసిన తర్వాత అయితే ఫ్లవర్ వాజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. క్యూట్గా గుత్తులుగా వచ్చిందనమాట. ఇది బాటిల్ అనేది ఇప్పుడు నేను పెడుతున్నాను. మీరు ఫస్టే అన్నీ సెట్ చేసేసుకొని ఫ్లవర్స్ అనేటివి పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే ఫ్లవర్స్ అనేటివి ఊడిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఇలా దీనికి కూడా గమ్ అప్లై చేసేసుకొని మిడిల్ భాగంలో పెట్టేసుకోండి. మొత్తం పెట్టేసుకున్నాక ఫ్లవర్ వాజ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర, సైడ్ టేబుల్ దగ్గర, ఎక్కడైనా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. చాలా ఇంకా కలర్ పేపర్స్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా వేస్ట్ మెటీరియల్ని ఇంత అందంగా మార్చుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.